ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అప్డేట్ వచ్చి కూడా 5 మంత్స్ అయింది. కానీ ప్రజెంట్ మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసే వాళ్ళకు వీడియో అప్లోడ్ చేసే టైంలో ఇక్కడ ఈ విధంగా ఆల్టెడ్ కంటెంట్ అనేది చూపించడం అయితే జరిగింది. సో 5 మంత్స్ బ్యాక్ అయితే ఈ అప్డేట్ అనేది డెస్క్టాప్ సైట్లో అంటే మొబైల్లో కాకుండా ఎవరైతే ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నట్టయితే ఈ ఆప్షన్ అయితే చూపించేది. మరి అసలు ఆల్టెడ్ కంటెంట్ అంటే ఏంటి, అదేవిధంగా మనము ఎస్ సెలెక్ట్ చేసుకోవాలా నో సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. నేను ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా కూడా చెప్పాను, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆల్టెడ్ కంటెంట్ అంటే ఏం లేదు, మార్చబడిన కంటెంట్ అంటే ఒక పర్సన్ మీ వీడియోలో లేకపోయినా సరే ఉన్నట్టు చూపించడం, అదేవిధంగా ఆ పర్సన్ మీతో మాట్లాడకపోయినా సరే ఏదో మాట్లాడినట్టు చూపించడం. ఈ విధంగా ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆల్టెడ్ కంటెంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇప్పుడు ఈ వీడియోలో నేనున్నాను, అదేవిధంగా నా పక్కన నేను ఏఐని యూజ్ చేసి ఒక హీరోనో ఒక సెలబ్రిటీనో ఉన్నట్టు చూపించినట్టయితే అది ఆల్టెడ్ కంటెంట్ కిందకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ హీరో లేదా ఆ సెలబ్రిటీ నాతో మాట్లాడినట్టు నేను ఏఐని యూజ్ చేసి కూడా నేను వీడియో అయితే క్రియేట్ అయితే చేసుకునేలా ఈరోజు టెక్నాలజీ అయితే ఉంది. కాబట్టి ఆ విధంగా యూజ్ చేసుకున్నా సరే నేను అది ఆల్టెడ్ కంటెంట్ అనే అక్కడ ఎస్ అనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూట్యూబ్ ఈ అప్డేట్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనరల్ ఆడియన్స్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంత టెక్నాలజీ అయితే ప్రజెంట్ అయితే ఉంది. మీ అందరికీ తెలిసిందే డీప్ ఫేక్ వీడియోస్ అనేది ఏ విధంగా వైరల్ అయ్యాయి. ఆ మధ్యలో కొంతమంది హీరోయిన్స్కి సంబంధించి వాళ్ళు రియల్గా లేకపోయినా సరే వేరే వాళ్ళ వీడియోస్కి వీళ్ళ ఫేస్ అనేది స్వాప్ చేసి ఆ విధంగా వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. 90% క్రియేటర్స్ అయితే ఇలాంటి కంటెంట్ అయితే చేయడం అయితే జరగదు. ఎవరైనా సరే ఈ విధంగా ఆల్టెడ్ కంటెంట్ అనేది చేస్తున్నట్టయితే విజువల్గా అయినా ఆడియో అయినా సరే మీరు ఆ విధంగా యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందని అంటే మీ ఛానల్ అనేది టర్మినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నార్మల్గా లేని వాళ్ళు మాత్రం మీరు నో అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.